ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యూదా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటురో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఇంతకుముందు మరి పడిపోయారు, ఇప్పుడు మిమ్మల్ని లేవనెత్తున్నాను. ఇంతకుముందు శాపంగా ఉన్నారు, ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటారు అన్న విధంగా చాలా పోలికలో దేవుని యొక్క ఆశీర్వాద వచనాలు ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. ఇంతకు ముందంతా మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీల్ని, యూదా వారిని చూయించి వారి శాపానికి మాత్రమే కారకులు, శాపం మాత్రం వారికి వస్తుంది అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు దేవుడు ఎంత మాత్రం అది గుర్తు చేసుకోవట్లేదు. మీరు కేవలం ఆశీర్వాదమే, లెగవండి, పైకి లెగవండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని చెప్తున్నట్లుగా ఎంతో ఉత్తేజపరిచే వాక్యంగా మనకుంది. నేను మిమ్మల్ని రక్షిస్తాను, రక్షించేవాడని నేను మాత్రమే, అద్భుతంగా దైవకంగా రక్షిస్తాను. నేను మిమ్మల్ని మీ ఉన్న పరిస్థితిలో నుంచి ఆశీర్వాదంలోనికి నేను మిమ్మల్ని మారుస్తాను అంటున్నాడు. దేవునికి వారు ఎప్పుడైతే లోబడ్డారో, దేవునికి కావాలని అనుకున్నారో, ఇప్పుడు వారి యొక్క హాస్యాస్పదంగా ఉన్నారు. ఇంతకుముందు అందరికీ నవ్వుల పాలుగా ఉన్నారు. ఇప్పుడు వారు ఆశీర్వాదానికి మాత్రమే కారకులు. ఓ యూదా వార్లారా, ఇశ్రాయేలీల వారా, మిగతా దేశాలందరూ కూడా మీ వైపు చూస్తారు, అంతగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రత్యేకించి వారి దేశాలను పేర్లు ఎత్తి చూపించి వారితో ఆశీర్వాదం పలుకుతున్నాడు. అలానే మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుతాను, భయపడకండి. మనం భయపడుతున్నప్పుడు ఎప్పుడైతే మన అడుగులు ముందుకు పడకుండా ఆగిపోతాయి. కాబట్టి ముందుకు వెళ్ళలేకుండా ఆగిపోతున్నావు, ఇన్ని రోజులు అందరికి నవ్వుల పాలుగా ఉన్నావు, ఇప్పుడు నేను ధైర్యపరుస్తాను కాబట్టి నువ్వు భయపడకుండా చాలా నిబ్బరం కలిగి ముందుకు వెళ్ళి అందరికీ కనపడే అంతగా ఆశీర్వాదం సొంతం చేసుకో అని దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనం తెలియపరచబడుతుంది. ఎంత గొప్ప వాక్యం కదా. దేవునికి స్తుతులు చెల్లించి ఈ వాక్యాన్ని మన జీవితంలో సొంతం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య ప్రభా, నీ యొక్క కృపను బట్టి మా పొరపాట్లు, మా పాపములు జ్ఞాపకం చేసుకోనకుండా మమ్మల్ని క్షమించి తిరిగి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, మా యొక్క నిందలను తీసేసి, అవమానాలను తీసేసి ప్రభు మాకు సంతోషాన్ని కలుగజేసి, ఆనందాన్ని కలుగజేసి, మాకు రక్షణను దయచేసి అందరికీ కనిపించే అంత గొప్ప స్థానంలో మమ్మల్ని నిలబెడుతున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.